నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా. సార్, ఇంతకు ముందు కూడా మనం విన్నాము, ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు రహస్య భేటీ అవుతున్నారు, రహస్యంగా మీట్ అవుతున్నారు, మాట్లాడుకుంటున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అండ్ ఈరోజు నెల్లూరులో మాజీ ఐఏఎస్లతో ఒక రహస్య మీటింగ్ జరిగింది. అదంతా మన నీలకంఠ గారు చేశారంటూ వేటు కూడా వేశారు. ఎలా చూడాలి సార్? ఉంటాయా అలాంటి పరిస్థితులు? మా ఐఏఎస్లు ఐపీఎస్లు ఏం ఆకాశం నుంచి ఊడిపడిన వారు కాదు. వాళ్ళు మనలాంటి సాధారణమైన మనుషులే. వాళ్ళు రాగద్వేషాలకు అతీతులేం కాదు. వాళ్ళల్లో మత పిచ్చి ఉంటుంది, కుల పిచ్చి ఉంటుంది, ఉపకుల పిచ్చి ఉంటుంది, ప్రాంతీయ పిచ్చి ఉంటుంది, స్వార్థం ఉంటుంది, డబ్బాశ ఉంటుంది, అన్ని రకాలు ఉంటారు. వాళ్ళలో కూడా ఏమి వచ్చేసి వాళ్ళు సెపరేట్ ఏం కాదు, ఆకాశం సెపరేట్ కేటగిరీ ఏం కాదు. కాబట్టి ఎక్కడిగా వచ్చేసి ఆ కోణంలో ఎక్కడన్నా మా కూర్చొని మాట్లాడుతుండొచ్చు. జనరల్గా వీళ్ళు వచ్చేసి క్లబ్లో కూర్చోవడము ఏమైనా ఉండొచ్చు. కాబట్టి అది ఉండొచ్చు, నేను కాదనలేదు. కానీ ఏదో ఉంటానే ఏదో ఆకాశం భూమి బదులైపోయేది ఏమి ఉండదు. వాళ్ళు కూర్చొని రహస్య మీటింగ్ మాట్లాడుకున్నా ఏమీ కాదు, ఓపెన్ గా మాట్లాడుకున్నా ఏమీ కాదు. వచ్చేసి కూర్చుండొచ్చు అంతవరకే. కానీ దానివల్ల ఏమి ప్రభుత్వాలకు వచ్చిన డోకా ఉండదు. వాళ్ళతోని మొత్తం ఏదో అయిపోతుంది, రాష్ట్ర పరిస్థితి అయిపోయి ఏముండదని నా అభిప్రాయం. కాదు సార్, 2 సంవత్సరాలు కూడా పూర్తవ్వలేదు ఇంకా ప్రభుత్వం వచ్చి. అందులో ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్గా తీసేస్తూ ఉంటారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత లాభాలు ఉన్నాయి, లెక్కలన్నీ వేసుకుని ఒక గాడిని పెట్టి బడ్జెట్ వేసి వీటన్నిటికీ ఒక టైం పడుతుంది. దాన్ని ఎవరైనా యాక్సెప్టబులే. బట్ ఒక 2 ఇయర్స్ కూడా కాకుండానే ఎందుకు ఐఏఎస్ అందరూ కూర్చున్నంత రహస్యంగా గుసగుసలాడుకోవాల్సినంత పరిస్థితులు ఏపీలో ఏమొచ్చాయి? నేను ఈ ప్రభుత్వం అని కాదమ్మా, అన్ని ప్రభుత్వాలు ఉంటాయి. చెప్పు కదా, ప్రభుత్వాలకు సంబంధించి కాదు, వాళ్ళకు పోస్టింగ్స్ వచ్చేసి మంచి పోస్టింగ్స్. ఏదైనా ఏది వచ్చినా సరే చేస్తామని అనుకోకుండా మంచి పోస్టింగ్ కావాలనుకునే వాళ్ళు దానికి వచ్చేసి లాబీలు చేసుకోవాలి. ఇప్పుడే కాదు, గతంలో కూడా వచ్చేసి సామాజిక సమీకరణలుగా ఒక లాబీ పెట్టుకోవడము, వాళ్ళు కూర్చోవడము, మళ్ళీ దాంట్లో ఉపకులాలు, ప్రాంతాలు ఇవన్నీ ఉంటాం. ఇప్పుడేం కొత్తగా నాకు తెలిసి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలోనే ఈ విధంగా ఉందనుకోలేదు. గతంలో కూడా ఈవెన్ మా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇవన్నీ ఐఏఎస్లు ఐపీఎస్లు లాబీలు జరిగేటి ఇవన్నీ వచ్చేసి. కాబట్టి ఇవన్నీ సామాన్యుల కంటే కూడా ఉన్న చదివిన వాళ్ళలోనే ఈ పిచ్చి ఎక్కువ. వాళ్ళ స్వార్థం కోసం తెలివి ఎక్కువ, స్వార్థం ఎక్కువే. దానికోసం ఎందరిని వాడుకుంటూ ఉంటారు కులాలు, ఉపకులాలు ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కొత్తగా వచ్చిందేం కాదు నా అభిప్రాయం. చాలా కాలం ఉంటుంది ఇది. మొదట్లో లేకపోవచ్చు కానీ రాను క్రెడిబిలిటీ పోయింది. వాళ్ళు కూడా అన్ని డబ్బులకు, స్వార్థానికి, తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఏదైనా ప్రభుత్వ తరఫున పోస్టులకు, లేకుంటే రిటైర్మెంటే వచ్చేసి అయినా కూడా మళ్ళీ కంటిన్యూస్ గా పదవులు ఇటీవల కాలంలో రిటైర్మెంట్ అయిన తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. ఏదో ఒక పదవులు చీఫ్ సెక్రటరీ అయిపోతానే మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషను, లేకుంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అని కొత్తగా సృష్టించుకోవడము, ఇవన్నీ ఆశిస్తున్నారు కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి ఇల్లు రకరకాల లాబీలు వేసుకొని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకు అనుకున్న తర్వాత కులపిచ్చి ఎక్కువ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. గతంలో కులాల గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు ఓపెన్ గా నీదే కులం, నీదే కులం, నీది ఏ ఉపకులం, ఆ స్థాయికి వచ్చింది. కాబట్టి ఇది ఈ గవర్నమెంట్ కు కొత్తగా వచ్చి అనుకోవడం లేదు, ఇది గతంలో కూడా ఉండింది. ఇది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షానికి సపోర్ట్గా వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? పోనీ ఆ కారణాలు చెప్తున్నప్పుడు చాలా చోట్ల గవర్నమెంట్ కూడా కట్నే చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఆ పేరు చూసి, ఆ కులం చూసి వాళ్ళకు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇవ్వకుండా వేరేటి ఇవ్వడము గవర్నమెంట్ అట్నే చేస్తుంది. కాబట్టి న్యాచురల్ గా మమ్మల్ని అవమానపరిచారు, మాకు ఏమి పనికిరాని పోస్ట్ ఇచ్చారు అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఏకమవుతుంటారు. వచ్చేసి న్యాచురల్గా వచ్చేసి ఆ విధంగా కూడా జరుగుతూ ఉంటుంది. మంచి పదవులు లేని వాళ్ళు వాళ్ళందరూ ఏకమై ఈ గవర్నమెంట్ చూడు మనందరినీ నిర్లక్ష్యం చేస్తుంది, కులం పేరుతోనో ప్రాంతం పేరుతోనో ఇంకోటి అని చెప్పేసి ఆ విధంగా సమీకరణలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఏం కావమ్మా అంతంటే ఐఏఎస్ వాళ్ళు కూర్చుంటానే ఏం కాదు గవర్నమెంట్కు. సార్, వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు అనేటువంటి వాళ్ళు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు,
ఓకే. అంటే ఎన్నికలకి దగ్గర పడబడి వీళ్ళు ఏమన్నా కూర్చున్నారు, మాట్లాడుకున్నారంటే అనుకోవచ్చు గానీ, ఇంకా నెలలే ఉన్నాయి. 18 నెలలు, 19 నెలలు కంప్లీట్ అయింది. ఈ టైంలోనే వీళ్ళు మీట్ అవుతున్నారు అనంటే మనం చూసాం చాలా సందర్భాల్లో ఐఏఎస్‌లకి, ఐపీఎస్‌లకి గౌరవం లేకుండా మాట్లాడడం. ఎలా పడితే అలా రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ క్వాలిఫికేషను, ఎడ్యుకేషను ఇవేమీ సంబంధం లేకుండా అదమాయించడం, దబాయించడం చాలా సందర్భాల్లో విచారం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల వీళ్ళేమన్నా హర్ట్ అయ్యారా? రెండు పక్కల ఉంటాయి. ఈ పక్క రాజకీయ నాయకుల్లో కూడా మార్పు ఉండొచ్చు. రాజకీయ నాయకుల బిహేవియర్, వాళ్ళ బిహేవియర్ కూడా. ఇప్పుడు రెండు పక్కల కొన్ని సందర్భాల్లో ఈ పక్క సరైన ట్రీట్మెంట్ లేక, సరైన ప్రవర్తన లేక వచ్చేది ఉంటుంది. ఆ సైడ్ నుండి వచ్చేది చెప్తూ కదా. ఇప్పుడు అందరికీ చీఫ్ సెక్రటరీ పోస్ట్ రాదు, అందరికీ ఫైనాన్స్ సెక్రటరీ పోస్ట్ రాదు. కాబట్టి న్యాచురల్ గా ఆ పోస్టులు ఆశించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొన్ని కీలకమైన పదవులు అవి రానోళ్ళు న్యాచురల్ గా వచ్చేసి రకరకాల కారణాలు ఊహించుకొని కొన్ని ఉంటాయి, కొన్ని నిజంగా ఉంటాయి. అందరికి ఇవ్వలేరు కాబట్టి ఆ కోణంలో కూడా ఈ అసమ్మతి అనేది డెఫినెట్ గా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఇది కొన్ని గతంలో ఉన్నా కానీ బయటికి బహిర్గతం చేసేవాళ్ళు కాదు. ఇటీవల ఈ సోషల్ మీడియా ఇన్ని ఎక్కువైన తర్వాత ఆ అసంతృప్తిని బయటికి వ్యక్తీకరించే తీరు ఎక్కువైపోయింది. గతంలో అసంతృప్తి ఉన్నా కానీ బయటపడే వాళ్ళు కాదు. ఇప్పుడు అసంతృప్తి ఉంటే బయటపడుతున్నారు. అది కొత్త పరిణామం. కాబట్టి గతంలో లేదని కాదు, గతంలో కూడా ఉంది, ఇప్పుడు ఉంది. గతంలో బయటపడే వాళ్ళు కాదు, ఇప్పుడు బయటపడుతున్నారు. అది మెయిన్ కారణం అని నాకు అనిపిస్తుంది. సార్, సాధారణంగా ప్రభుత్వాలు మారడానికి ప్రధాన కారణం, వన్ ఆఫ్ ది రీజన్ ఈ ప్రభుత్వ ఉద్యోగులే. టీచర్లు కావచ్చు, ఎనీ సెక్టార్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ ప్రభుత్వం ఉండాలో వాళ్ళే నిర్దేశించుతారు. ప్రభావితం ఉంటుంది, వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. ద సేమ్ టైం ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో అంటూ ఉంటారు. మరి వీళ్ళందరూ రహస్యంగా భేటీ అవుతున్నారు అంటే దట్ మీన్స్ గవర్నమెంట్ మార్పు కోసం అంటారా? ఇప్పటి నుంచే వాళ్ళు కృషి చేస్తున్నారా? అందరినీ కాదు కదమ్మా. ఇప్పుడు ఎంతో 300 మంది ఉంటారు అనుకోండి ఐఏఎస్ ఆఫీసర్స్. ఈ 300 మంది కూర్చుంటున్నారా అంటే ఒక 5 మందో 10 మందో 15 మందో 20 మందో 25 మంది కూర్చుంటారు. మిగతా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళు కూడా ఐఏఎస్లో ఐపీఎస్లే కదా. కాబట్టి ఆ కూర్చుండే పర్సంటేజ్ చెప్తూ కదా, అసంతృప్తి ఉండే వాళ్ళు కొందరు కూర్చుంటుంటారు. అంటే మొత్తం అందరూ వచ్చేసే అయినట్టు నేను అనుకోవడం లేదు. తర్వాత ఓవరాల్ గా ప్రభుత్వ ఉద్యోగులు ఉండేది ఎవరి కోసము? ప్రభుత్వం కానీ, ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఫైనల్ గా ప్రజల కోసము. కాబట్టి ఆ యాంగిల్లో ఆలోచించాలి తప్పనిచ్చేసి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వాలను మారుస్తామనుకుంటే ఇంకా మా ప్రజల గురించి ఆలోచించే ఉంటాడు. మేమే మొత్తం శాసిస్తామనుకుని వాళ్ళు అనుకున్నా, ప్రభుత్వం అనుకున్నా వీళ్ళిద్దరి మధ్య సాగుతుంది. ప్రజల గురించి పట్టించుకోరు. కాబట్టి ఫైనల్ గా అంతిమ నిర్ణేతలు ప్రజలు. ప్రభుత్వాలకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేది ప్రజల పన్నులే. కాబట్టి మనం ఆ కోణంలో ఆలోచించాలి. వీళ్ళే మొత్తం ఉద్యోగస్తులే ప్రభుత్వాలు మారుస్తారనుకుంటే ఆ ఫీలింగ్ వస్తే చాలా ప్రమాదం ప్రజాస్వామ్యానికి. సార్, మరో పక్క మనం ఈరోజు వార్తాపత్రికలో చూసాము, బడ్జెట్కి అంచనాలకు మించి ఏపీ అప్పుల్లోకి ఉంటుంది. ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి వరకు చూస్తే 14,467 కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయింది అంటూ. మన ఇటీవల కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చేదమ్మా. కాగ్ వచ్చేసి రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. 2024-25 సంవత్సరానికి కాగ్ నివేదిక. దాంట్లో చాలా సీరియస్ అలిగేషన్ చేయడం జరిగింది. ఏమని? రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఇది 2024-25 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, రాష్ట్ర భవిష్యత్తు అంధకార బంధురం, రాష్ట్రానికి భవిష్యత్తు గడ్డుకాలంగా ఉంటుంది. ఇంత సీరియస్ అలిగేషన్ చేయడం జరిగింది కాగ్ నివేదిక 2024-25. దానికి ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారంటే మొట్టమొదటి అప్పులు అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ కి యాక్చువల్స్ కు. బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 2024-25కు ఎస్టిమేట్ చూపించింది 68,743 కోట్ల రూపాయలు. కానీ సంవత్సరం చివరకు యాక్చువల్స్ ఎంత? 81,071 కోట్లు. అంటే 16% అప్పులు పెరిగినాయి. 2024-25లో బడ్జెట్ ఎస్టిమేట్ కు యాక్చువల్స్ కు 16% పెరిగాయి.
అదే సమయంలో పెట్టుబడి వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచరు 50% తగ్గింది. క్యాపిటల్ ఎక్స్పెండిచరు 2024-25 ఎస్టిమేట్స్ 32,713 కోట్ల రూపాయలు ఎస్టిమేట్స్. కానీ చివరకు వాస్తవంగా ఖర్చు పెట్టింది 16,141 కోట్లు. అంటే 50% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనుకునే దానికంటే తగ్గింది. అప్పులేమో 16% పెరిగినాయి, పెట్టుబడి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో 50% తగ్గింది. ఈవెన్ అంత ముందు సంవత్సరానికంటే అంటే 2023-24 వైకాపా ప్రభుత్వం చివరి సంవత్సరం కంటే కూడా 12% తగ్గింది పెట్టుబడి వ్యయం. ఎవరి ఇయర్ కొంచెం పెరగాల, అలాంటిది 12% ఎస్టిమేట్ కంటే తగ్గింది, గత సంవత్సరం కంటే తగ్గింది. తర్వాత కేంద్రం నుంచి గ్రాంట్ తెప్పించడంలో ఎస్టిమేట్ ఎంత అనుకున్నారు? 30,333 కోట్లు వస్తుంది అనుకున్నారు. ఆఖరికి వచ్చింది ఎంత? 20,188 కోట్లు. అంటే 10,145 కోట్లు కేంద్రం నుండి వస్తుందనుకున్న గ్రాంట్ తగ్గిపోయింది. వీళ్ళు పదే డబుల్ ఇంజన్ అంటున్నారు. మరి డబుల్ ఇంజన్ అన్నప్పుడు అనుకునేది రావాలా, ఇంకా కొంచెం ఎక్కువ రావాలి. కానీ ఇక్కడ అనుకున్న దానికంటే తగ్గింది. అంటే ట్రబుల్ ఇంజన్ అయిపోయింది. తర్వాత చేబదులు, ఒక ప్రభుత్వం యొక్క సమర్థతకు చేబదులు ఎలా ఉందనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం కుటుంబాల వ్యవస్థలో కూడా చేబదులకు పోతుంటాం. చేబదులకు ఎప్పుడు పోతాము? విధి లేని పరిస్థితుల్లో చేబదులు పోతాం. ఇక్కడ రిజర్వ్ బ్యాంకు దగ్గరికి 2024-25లో మొత్తము 365 రోజులకు గాను 357 రోజులు చేబదులు, ఓవర్ డ్రాఫ్ట్, తర్వాత వచ్చేసి వేస్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫండ్స్, ఈ 3 కలిసి చేబదులు అంటారు. ఓవర్ డ్రాఫ్ట్, వేస్ అండ్ మీన్స్, స్పెషల్ డ్రాయింగ్ ఫండ్స్ అని చెప్పేసి వీటిని చేబదుల కింద 365 రోజులకు గాను 357 రోజులు చిప్పబట్టుకుని దేహి అని రాష్ట్ర ప్రభుత్వము ఆర్బీఐ దగ్గరికి అప్పు కోసం పోయింది. ఈ 1,72,532 కోట్లు చేబదుల రూపం తీసుకున్నది. చేబదుల రూపంలో 1,72,532 కోట్లు తీసుకొని చేబదులుగా తీసుకున్న దానికి, చేబదులు అంటే ఇప్పుడు మనం పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకుంటాము, ఒక 100 రూపాయలు తీసుకుంటే మళ్ళీ 100 రూపాయలు ఇస్తాం. దానికి వడ్డీ ఉండదు, త్వరగా ఇస్తాం కాబట్టి. కానీ ఇది కూడా త్వరగా చెల్లించలేకపోయి 303 కోట్లు చేబదుల మీద వడ్డీ కట్టింది. 303 కోట్లు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం లేదు. సార్, ఇప్పుడు మన వార్తా కథను మాట్లాడుకుంటున్నాం, ఊహించి కాదు, లేకపోతే కావాలని ప్రభుత్వం మీద నిందలు వేసే ప్రయత్నం కూడా కాదు. రెవెన్యూ లోటుకి సంబంధించి, ద్రవ్య లోటుకి సంబంధించి ఇంక రాబోయే పరిస్థితుల్లో ఈ లెక్కలన్నీ చూస్తుంటుంటే ఏపీ పరిస్థితి ఏంటి? వీళ్ళు వచ్చేటప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు భయంకరమైన అప్పులు చేసేసారు, అప్పులు ఊబిలోకి నెట్టేశారు అన్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న క్యాలిక్యులేషన్స్ అన్నీ మనం ఒకసారి చెక్ చేసినట్లయితే 5 ఏళ్లలో చేసిన అప్పుకి 2 ఏళ్లలో చేసిన అప్పుకి ఆ డిఫరెన్స్ మనం చూడొచ్చు. ఏమైపోతుంది ఏపీ? అసలుకే పసిబిడ్డ, అది ఇన్ఫెంట్ బేబీ. ఎప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే ఒక వ్యక్తి అయినా, ఒక కుటుంబమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా, దేశమైనా సర్వనాశనం అయిపోతాయి. మన కుటుంబాలు చూస్తున్నాం కదమ్మా. కుటుంబాలు ఏదో పైకి చూసేటి బ్రహ్మాండంగా కనిపిస్తుంటాయి, కానీ అప్పులు తెచ్చి పబ్బం గడుపుకుంటూ ఉంటే ఫైనల్గా ఏదో ఒక రోజు ఐపీ పెట్టి తెల్లవారుజామున ఎవరికి తెలియకుండా నెత్తిన గుడ్డేసుకొని ఇల్లు విడిచిపెట్టి ఊరు విడిచిపెట్టి పడిపోయే పరిస్థితి వస్తున్నది. ఇది ఐపీ పెట్టే కేసులో ఇట్లాంటి కేసులే. హెచ్చులకు పోయడము, ఆడంబరాలకు పోవడము, హత్య చేయడము. కాబట్టి అదే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వము విపరీతమైన దుబారా చేస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లేదు. మీరు చెప్పినట్లు గత ప్రభుత్వాన్ని అప్పులు ఎక్కువగా చేస్తుంది, శక్తికి మించి అని చెప్పేసి అటు కూటమి పార్టీలు మేము కూడా విమర్శించే. కానీ ఈనాడు అంతకంటే ఎక్కువ చేస్తుంది. అత్తకు ఏదో సామెత ఉంది, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని సామెత ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. ఆ విధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించి ఇప్పుడు అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా చూసి చూడనట్టు డైరెక్ట్ అప్పులు, మళ్ళీ ఇండైరెక్ట్ అప్పులు. డైరెక్ట్ అప్పులే మనకు కనిపెడుతున్నాయి. ఇంకా ఇండైరెక్ట్ అప్పులు, తర్వాత పెండింగ్ బిల్స్,
ఇప్పటి వరకు విద్యా దీవెన పెండింగ్ ఉంది, వసతి దీవెన పెండింగ్ ఉంది, ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉంది. తర్వాత మొన్న వచ్చేసి అక్కడేమో వరిధాన్య కొన్నోళ్ళకు 24 గంటలు వేస్తామని చెప్పారు. ఇక్కడ రాయలసీమ ఈ ప్రాంతంలో మన శనగలు కొన్నారు, దాదాపు నెల అయిపోయింది, వాళ్ళ డబ్బులు ఇంకా రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు. కాబట్టి రైతుల ఆర్థిక పరిస్థితి అంత అధ్వానంగా ఉంది. కానీ పెట్టే చోటేమో దుబారా ఖర్చు, మీటింగ్లకు, హెలికాప్టర్లకు, విడిగా అడ్వర్టైజ్మెంట్లకు, ఎముకకు చేతికి ఎముకే లేదన్నట్టుగా ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పూర్తి కనపడుతుంది. ఇది మనం వచ్చేసి గతంలో గ్రీస్ వచ్చేసి పెద్ద చారిత్రక పురాతన నేపథ్యం ఉన్నటువంటి గ్రీస్ దేశం ఆఖరికి ఏమైపోయింది, ఆర్థిక క్రమశిక్షణ లేక దేశమే ఐపీ పెట్టే స్థాయికి వచ్చింది. కాబట్టి రాష్ట్రం కూడా ఆ పరిస్థితికి వస్తుంది. అందుకోసం ఎప్పుడో మనము ఈయన వచ్చేసి మార్కిస్ట్ నాయకుడు ఇప్పుడే రాశాడు, తాకట్టులో భారతదేశం అని. ఆ విధంగా తాకట్టులో ఆంధ్రప్రదేశ్ అని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. సార్, ఓ పక్క కాగ్ నివేదిక ప్రకారం ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెబుతూ ఉన్నారు. వచ్చిన అంటే ఫిబ్రవరి వరకునే 14 కోట్లు చిల్లర మనం చూస్తూ ఉన్నాం. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని అబ్బురపడేలా తీర్చిదిద్దుతామంటున్నారు. అక్కడ హైటెక్ సిటీ అయితే ఇక్కడ క్వాంటమ్ అంటున్నారు. ఏంటి సార్ పరిస్థితి, ఎలా చూడాలంటారు వీటన్నిటిని గురించి? పావు కోడికి ముప్పావు మసాలా అని ఒక సామెత ఉంది. ఆయనకు ప్రీతమైన ప్రచారం ఇచ్చి ఆడ కొంచెం ఉంటే దానికి ఎగ్జైటెడ్ చేసుకోవడం అనేది, ఇప్పుడు ఆయన మొత్తం హైదరాబాద్ను ఆయనే నిర్మించినట్టు. హైదరాబాదు 400 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నగరం అది. అది వచ్చేసి అప్పటాలం ఉంటే ఇది రాజధాని. గోల్కొండ రాజులకు, నవాబులకు కానీ, నిజాం నవాబులకు కానీ, తర్వాత వచ్చిన ప్రభుత్వాలకు కానీ అది 400 సంవత్సరాలుగా నగరము ప్లస్ రాజధానిగా ఉంది. దాంట్లో ఈయన ఉండింది 9 ఏళ్ళు. 400 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో, హైదరాబాద్ చరిత్ర ప్రస్థానంలో ఈయన ఉండింది ముఖ్యమంత్రి గిన్నాళ్ళమ్మా 9 ఏళ్ళు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1990 నుంచి 2004 వరకు మొత్తం హైదరాబాద్ నగరం అంతా ఈయనే డెవలప్ అని చెప్పేసి చెప్పుకోవడం అనేది అది అతిశయోక్తి. తర్వాత ఏమైంది, పోనీ ఆయన చెప్పుకునే ప్రకారం ఏమైంది? ఆయన 2004లో జంట నగరాల్లో ఎన్ని సీట్లు వచ్చినాయి టీడీపీకి? మొత్తము 16 ఎమ్మెల్యే సీట్ల గాను 2 వచ్చినాయి. నేను చెప్పుకుండే అభివృద్ధి తర్వాత 1990 నుంచి 2004 వరకు 99, 99, 2004. 2004లో 2 సీట్లు వచ్చినాయి జంట నగరాల్లో. 2009లో అవి కూడా రాలేదు, 0. 2009లో 0, 2004లో 2 సీట్లు వచ్చినాయి జంట నగరాల్లో. కాబట్టి ఇది ఒక నిరంతరమైనటువంటి డెవలప్మెంట్ హైదరాబాదు. సరే, ఆంధ్రప్రదేశ్ కూడా మనకు ప్రజా రాజధాని కావాలి. అంత మాత్రం చేత అంతర్జాతీయ ఆయన నగరం నిర్మిస్తున్నాడా, రాజధాని నిర్మిస్తున్నాడా? కాంగ్రెస్ పార్టీగా మేము కోరుకునేది ఒక ప్రజా రాజధాని, అంతేగాని ఒక నగర నిర్మాణం కాదు. నగర నిర్మాణం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. అది రొటీన్ గా జరుగుతూ ఉంటుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే. ఈయన రాజధాని కాకుండా నగరాన్ని నిర్మిస్తుంటున్నాడు. ఆడ ఫండమెంటల్ గా మేము డిఫర్ అవుతాము. జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలాట తప్పే. ఈయన అంతర్జాతీయ రాజధాని, అంతర్జాతీయ నగరము, నవనగరాలు అనే ఆ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అమరావతిలోనే రాజధాని ఉండాలా, కానీ అది ప్రజా రాజధానిగా ఉండాలా. అది అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా ఉండాలా. కేవలం రాజధాని అని చెప్పేసి మిగతా రాష్ట్రాన్ని గాలికి వదిలికి పెట్టకుండా అది అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. తర్వాత అప్పులు లేకుండా మనకు చట్టంలో, విభజన చట్టంలో స్పష్టంగా సెక్షన్ 94 సబ్సెక్షన్ 1 కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఫెసిలిటీస్ in the new capital of the success state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council and such other essential infrastructure. But కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో రాజధానికి నిధులు ఇవ్వాలి. అక్కడ నుండి తెప్పించి నిర్మించండి. అది చేయకుండా ఆడ అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయి ఇక్కడ అప్పులు తెచ్చి నిర్మిస్తానని చెప్తున్నాడు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికే రాష్ట్రం అప్పులు కుప్పైంది. దానికి తోడు ఇప్పుడు వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి రాజధానికి చట్ట ప్రకారంగా రావాల్సిన నిధులు తెప్పించకుండా
63,500 కోట్ల రూపాయలు అప్పుకు వరల్డ్ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, అడ్కో, కేఎఫ్ఐ, నాబార్డు, ఏఎఫ్పిఎఫ్సి వీటి ద్వారా ఒకసారి 31,000 కోట్లు, ఇంకోసారి 32,500 కోట్లు, 63,500 కోట్ల రూపాయలు కేవలం రాజధాని పేరు చెప్పి అప్పచేస్తున్నారు. కానీ గతంలో ఇది చెప్పింది ఏమి? ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. భూ సమీకరణ ద్వారా ఈ యొక్క భూమిని సేకరించిన తర్వాత ప్రభుత్వం చేతిలో కొంత భూమి ఉంటుంది, దాన్ని వచ్చేసి దాని ద్వారా డబ్బు సంపాదించి రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఇప్పుడు అది పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటు తెప్పించలేకపోతే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు కాకుండా రాజధాని పేరు చెప్పి 63,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల పేరు చెప్పి అప్పు అందరి మీద పెట్టి చేయడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. మళ్ళీ దానికి ప్రజా రాజధాని కాకుండా నవనగరాలు, అంతర్జాతీయ నగరాన్ని, హైదరాబాద్ను మించిన నగరాన్ని ఇవి ఆయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యడమా? కొత్తగా ముఖ్యమంత్రి అంటే ఏమో దెబ్బ అనుకోవచ్చు. ఆల్రెడీ చూసిందే కదా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటుంది, తర్వాత 2014 నుంచి 19 వరకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటుంది. ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశాడు. కర్త అంటే ఎవరు వద్దన్నారు? ఇప్పుడు తెలంగాణ సచివాలయము 2 ఏళ్ళలో కట్టినారు. తెలంగాణ సచివాలయం 2 ఏళ్ళు, పార్లమెంటు భవనం 3 ఏళ్ళలో కట్టారు. మరి ఈయన వచ్చేసి 2014 నుంచి 19 వరకు ఈయనే ముఖ్యమంత్రి, మళ్ళా గత 20 నెలలు ఈయనే ముఖ్యమంత్రి. ఇంకా ఊరికి రోజు వచ్చేసి మాటలు చెప్తా ఉంటే ఎట్లా? మాటలు కోటలు దాటుతున్నాయి, చెడ్డు గడప దాటడం లేదు అన్నట్టుగా ఉంది ఆయన పరిస్థితి. అండ్ తెలంగాణ సెక్రటేరియట్ అంతా చూస్తే అది ఎంత అందమైన సుందరమైన భవనంగా కనిపిస్తుందో 600 కోట్లు అయింది అంతే. అక్కడ వేల కోట్లు పెట్టినా ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి కాని పరిస్థితులే ఏపీలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ జరుగుతుంది అంటారు తప్పిదం? ఏం లే, అవినీతి. మీరు చెప్పినట్లు అవినీతి, అసమర్థత, ఆలస్యము. మీరు చెప్పినట్టు తెలంగాణ శాశ్వత సచివాలయం, తెలంగాణ సెక్రటేరియట్ పర్మనెంట్. మీరు చెప్పినట్లు ఎంత అయింది? 616 కోట్లు. మీరు చెప్పినట్టు బ్రహ్మాండమైనటువంటి సచివాలయము. యాక్చువల్ గా చూసినా గానీ, టీవీలో చూసినా గానీ దేశంలోనే అంత బ్రహ్మాండం ఉంది. కేవలం 616 కోట్లు 2 ఏళ్లలో అయిపోయింది. హైదరాబాద్ కి టూరిస్టులు ఎవరైనా వచ్చారంటే అందులో వాళ్ళ ఐటనరీలు తెలంగాణ సెక్రటేరియట్ కూడా చూడడం ఉంటది. రంగురంగుల కాంతులతో చాలా బాగుంటది చూడడానికి. అవునమ్మా, కేవలం 616 కోట్లు 2 ఏళ్లలో పూర్తి చేశారు. ఇక్కడ ఈవెన్ మన పార్లమెంటు భవనం కూడా కొత్తది, 900 కోట్లు, అది 3 ఏళ్లలో పూర్తి చేశారు. ఇక్కడ ఏపీ తాత్కాలిక సచివాలయం, ఓన్లీ సచివాలయమే, ఇంకా మిగతా అన్ని భవనాలు పోలేదు. ఓన్లీ ఏపీ తాత్కాలిక సచివాలయము 1151 కోట్లు. ఏపీ పర్మనెంట్ సచివాలయము 4,689 కోట్లు. అక్కడేమో తెలంగాణది పర్మనెంట్ సచివాలయము 616 కోట్లు, పార్లమెంటు భవనము పర్మనెంట్ది 900 కోట్లు. ఆంధ్రప్రదేశ్లో బీద రాష్ట్రము, బీదరుపులు అరుస్తుంటాం, దీనికి తాత్కాలిక సచివాలయము 1151 కోట్లతో ఆల్రెడీ ఉంది, అనంటే పరిపాలన సాగుతూ ఉంది. మళ్ళా ఇప్పుడు శాశ్వత సచివాలయం కోసము 4,689 కోట్లు. కాబట్టి ఇంతకంటే దుబారం ఉంటుండదు. తర్వాత మామూలుగా చదరపు అడుగుకు ఒక 1,800 రూపాయల నుండి 4,500 రూపాయలు మంచి కాస్ట్లీగా కట్టాలనే కడతారు. కానీ ఇక్కడ 8,339 రూపాయలు చదరపు అడుగు. ఇది సచివాలయం. ఇంకా అసెంబ్లీ వచ్చేసి 10,244 రూపాయలు, హైకోర్టు 7,286 రూపాయలు. ఒక చదరపు అడుగుకు జనరల్ గా 1,800 రూపాయల నుండి 4,500 రూపాయల మధ్యలో అవుతుంది. దానికి బ్రహ్మాండ 4,500 అంటే చాలా బ్రహ్మాండమైనది వస్తుంది. కానీ ఇక్కడ సెక్రటేరియట్కి ఏమో చదరపు అడుగు 8,339 రూపాయలు, హైకోర్టుకేమో 7,286 రూపాయలు, అసెంబ్లీ దానికేమో 10,244 రూపాయలు. కాబట్టి అవినీతి అంతే, ఇంకేం లేదు సార్. అండ్ మనం చూడొచ్చు సార్, మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు గారు విత్ ఫ్యామిలీ తిరుమల వెళ్ళారు. అక్కడ బిఆర్ నాయుడు గారు ప్రత్యక్షమయ్యారు. మొన్న వచ్చిన అలిగేషన్ మనం చూసాం. దానికి సంబంధించి ప్రశ్నించడం కానీ లేకపోతే చర్యలు తీసుకున్నట్టు దాఖలాలు కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఎలా అర్థం చేసుకోవాలి?
ఆల్రెడీ ఆయన టీటీడీ చైర్మన్ గా కొనసాగుతూ ఉన్నాడు. ఉమ్, లోపల ఏం మాట్లాడో తెలియదు, కొనసాగుతున్నారు కాబట్టి న్యాచురల్ గా ముఖ్యమంత్రి పోయినప్పుడు న్యాచురల్ గా ఉంటారు, కొనసాగుతూ ఉన్నారు కాబట్టి మన తిరుమల ప్రోగ్రామ్ అనేది కాదు, ఓవరాల్ ఇష్యూ మీద ఆయన ఉండాలనా లేదా అనేది అంతే తప్పనిచ్చేసి, అది తిరుమలకు చంద్రబాబు పోయినప్పుడు న్యాచురల్ గా టీటీ చైర్మన్ కొనసాగుతున్నాడు కాబట్టి ఆటోమేటిక్ గా ఉంటారు. నాకు తెలిసి రాజకీయ నాయకులు టీటీడీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఈయన ఈ యొక్క వ్యక్తిగత ఈ యొక్క తప్పు చేసిన దానికంటే కూడా చర్చల ద్వారా తిరుమల ప్రతిష్ట దిగజారుతోంది రోజు రోజుకు. ఉమ్. ఈ చర్చల ద్వారా తప్పు చేసిన వాళ్ళు భగవంతుడు చూసుకుంటాడు, వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. కానీ మనము ఆయనకు వెంకటేశ్వర స్వామికి వదిలిపెడితే మేలేమో, ఈ యొక్క టీటీడీ ఈ రచ్చను వచ్చేసి రచ్చ చేయకుండా వెంకటేశ్వర స్వామికి వదిలిపెడితే పెట్టాము నా అభిప్రాయం. అంటే ఒక దేవుడికి సంబంధించిన దానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి యొక్క వీడియోలు, అందులో తప్పేముందని ఆయన అనేసరిలేండి, కానీ ఆ వీడియోలు కాస్త అభ్యంతరకరంగానే ఉన్నాయి. అలాంటి వ్యక్తులు దేవదేవుని సన్నిధిలో చైర్మన్లుగా ఉండడం ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్. మరి దానికి సంబంధించి ఏదో ఒక ఆన్సర్ ఇవ్వడమో, లేకపోతే ఇది కాదు అది కాదు అని చెప్పాలి కదా. అదేది లేకుండా గప్చుప్గా వెళ్ళి వచ్చేస్తే దాని అర్థం ఏంటి, ప్రజలకు ఎలాంటి సంకేతం పెడుతుంది? నా అభిప్రాయం అది వెంకటేశ్వర స్వామి వదిలిపెడితే బెటర్గా ఉంటుంది. దాన్ని వచ్చేసి ఇంకా ఆ పక్క చేసిన వాళ్ళు ఎవరు పెద్ద సస్వర్లు కాదు, ఆ పక్క కామెంట్ చేసేవాళ్ళు చూసి వాళ్ళు పవిత్రులేం కాదు వాళ్ళు వచ్చేసి. కాబట్టి దీని గురించి అది నా అభిప్రాయం. సార్, మొన్న విజయమ్మ గారు ఒక అఫిడవిట్ వేశారు. ఎంఓఈలో ఉన్నవన్నీ కూడా షర్మిల గారి ఆస్తులే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తన కుమారుడు చెల్లిని మోసం చేస్తున్నాడు, మేనల్లుళ్ళు మేనకోడల్ని కూడా మోసం చేస్తున్నారు అంటూ ఒక తల్లి ఆవేదనగా దాన్ని చూడొచ్చు. మీరేమంటారు? మా విజయమ్మ గారు కానీ, శర్మిలమ్మ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబాలు ఇది బీద కుటుంబాలు కాదు. పాపం అయ్యో అని సానుభూతి సింపతి చూపి ఎవరి మీద కానీ వాళ్ళకు కోట్లు వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ ఉంది ఎక్కువ తక్కువ కోట్లల్లో వాళ్ళకి ఎక్కువ వీళ్ళకి ఎక్కువ తప్పనిచ్చేసి వాళ్ళు ఎవరు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు వచ్చేసి వాళ్ళకు. కాబట్టి వాళ్ళ గురించి మనం అంత బాధపడాల్సిన అవసరమే లేదు, ఆ పక్క కానీ ఈ పక్క కానీ. దట్టు వచ్చేసి ఇది కోర్టులో ఉన్నాయి, అది పర్సనల్ వ్యవహారము, అదేమి రాజకీయం ప్రజలకు సంబంధించే వ్యవహారం కాదు, వాళ్ళ కుటుంబ వ్యవహారము, అది ప్రజలకు సంబంధించే వ్యవహారం కాదు. కాబట్టి ఎలాగూ కోర్టు ఉన్నాయి. పోనీ ఏదన్నా వచ్చేసి ప్రజలకు సంబంధించిన వ్యవహారము లేదా ఇళ్లలో ఎవరైనా కానీ అయ్యో పాపం అనే పరిస్థితిలో సింపతి పరిస్థితిలో ఉంటే అయ్యో పాపం అని చెప్పేసి అనొచ్చు. ఎవరి కొద్ది వాళ్ళకి కావాల్సినంత ఉంది, వాళ్ళ గురించి మనం ఎంత ఆరాటపడాల్సిన అవసరం ఉండేది నా అభిప్రాయం. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. ఎలా కోర్టులో ఉంది, కోర్టులో జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ. అవసరమా? నమస్తే సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.